నమస్తే మిత్రులారా. గత 10 రోజుల నుంచి హైదరాబాద్ పట్టణంలో అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్‌సియులో విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ 400 ఎకరాల భూమిని భవిష్యత్తులో యూనివర్సిటీని మరింత ప్రగతి పదంలో నడపడానికి అవసరమైనటువంటి భూమిని ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టవలసిన అవసరం లేదు. విశ్వవిద్యాలయాన్ని మరింత మెరుగైనటువంటి అభివృద్ధి చెందించవలసిన అవసరం ఉందని చెప్పేసి విద్యార్థులు గత 10-15 రోజులుగా యూనివర్సిటీ క్యాంపస్ కేంద్రంగా అనేక పోరాటాలు నిర్మిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది కాదు. అది రాష్ట్ర ప్రభుత్వానిది. ఒక మాట చెప్పాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిగా ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఒక సాంకేతికపరమైనటువంటి కారణాలు చూపిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఐటీ శాఖ మంత్రి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడినారు. అయితే ఇవాళ ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు వివరించే ముందు అసలు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేపథ్యం, అంటే ఏ చారిత్రక సందర్భంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడ్డది, దాని ప్రధాన ఉద్దేశాలు ఏమిటి, తదనంతరము అది స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా సాధించినటువంటి పురోగతి, ప్రగతి ఏమిటి, ఆ యూనివర్సిటీ దేశానికి, ఇటు రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏమిటి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఆ 400 ఎకరాల విషయంలో అంత పట్టుదలగా ఉండవలసిన అవసరం ఉందా లేదా అనేటువంటి వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవానికి చాలామందికి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఈవెన్ విద్యావంతులకు కూడా హైదరాబాదులో ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది అనేటువంటిది కూడా ఇప్పటి వరకు చాలామందికి తెలియదు. వాస్తవానికి ఆ యూనివర్సిటీ పుట్టుక చరిత్రను కనుక మనం పరిగణలోకి తీసుకొని చూస్తే ఇవాళ విద్యార్థులు పోరాటం చేస్తున్న దానికి ఉన్నటువంటి నేపథ్యము, దానికి ఉన్నటువంటి ప్రాసంగికతను కూడా అర్థం చేసుకోవచ్చు. బహుశా తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి నిజాము పరిపాలనలో నుంచి విముక్తి అయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కోస్తా ఆంధ్రాతో కలిపి 1956లో ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రాంత వాసులకి విద్యా ఉద్యోగ రంగాలలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి 1969లో ఉస్మానియా, కాకతీయ, ముఖ్యంగా ఖమ్మం లాంటి జిల్లాల కేంద్రంగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి విద్యార్థి ఉద్యమము ఈ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు సంవత్సరన్నర కాలం పాటు ఈ రాష్ట్రంలో విద్యా సంవత్సరం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ కేంద్రంగా నిర్మించబడ్డటువంటి ఆ మహోన్నతమైనటువంటి విద్యార్థి ఉద్యమం ప్రధానంగా అడిగినటువంటి అంశం ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాదును ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ చేస్తున్నప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఈ ప్రాంతానికి కొన్ని విషయాలలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిందో, ఏదైతే వాగ్దానం చేసిందో ఆ విషయాల్లో పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి 69లో మళ్ళొక్కసారి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఒక మహోన్నతమైన ఉద్యమం నిర్మించారు విద్యార్థులు. వాటికి కాకతీయ యూనివర్సిటీ, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఒక జీవగడ్డగా నిలబడి, ఒక ఆత్మగా నిలబడి, ఒక ఉద్యమ కేంద్రంగా నిలబడి, ఒక గుండెకాయగా నిలబడి అనేక మంది ఆ ఉద్యమాన్ని నిర్మిస్తారు. వేలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969లోనే
హైదరాబాద్ ప్రాంతంలో ప్రారంభమైన, ఉస్మానియా కేంద్రంగా ప్రారంభమైన ఆ ఉద్యమం గ్రామ గ్రామానికి ఆ ఉద్యమం యొక్క ఆనవాళ్లు చేరుకున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో స్తంభించిపోయి ఒకే నినాదంతో నిర్దించినాయి. దురదృష్టం ఏందంటే 69 ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే. దాదాపు 369 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే. బహుశా అనాధికారికంగా ఇంకా వేలాది మంది ఆ ఉద్యమం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరణించిన వాళ్ళున్నారు. విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన వాళ్ళున్నారు. ఒక రకంగా ఒక తరం సంపూర్ణంగా వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక నేపథ్యం. అయితే ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ పార్టీని పరిపాలిస్తుండే. అయితే ఇక్కడ తెలంగాణ నలుమూలల నుంచి ఎదిగొచ్చినటువంటి ఉప్పెనలాగా ఎదిగొచ్చినటువంటి ఆ యువత యొక్క ఆకాంక్షలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఇక్కడ యువతను, ఇక్కడ రాజకీయ పార్టీలను, ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజల యొక్క మనోభావాలు గౌరవించవలసిన అనివార్యత ఉందని గ్రహించినటువంటి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఈ ప్రాంతం ప్రధానంగా ఎందుకు ఈ రకమైనటువంటి సామాజిక ఉద్యమాలకు ఒక నిలయంగా నిలుస్తుంది అనేటువంటి ఒక పరిశోధన చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతము చారిత్రకంగా ఒక నిజాము పరిపాలన ఉంది. ఒక రకంగా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా భూస్వామ్య వ్యవస్థను అంటుపెట్టుకొని ఉంటే, పట్టణ ప్రాంతాలలో అప్పుడప్పుడే ఎదిగొస్తున్నటువంటి యువతకు సంపూర్ణమైనటువంటి యువతకు, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా వాళ్ళు నిర్వీర్యమైపోతున్నారని గ్రహించి, ఈ ప్రాంతంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఎదిగొస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాంత వాసులకు అందించాలనేటువంటి ఒక ఆలోచన చేసి, ఈ ప్రాంతంలో దేశంలో భాగంగా ఈ ప్రాంతాన్ని మానసికంగా దీన్ని తీసుకెళ్లడం కోసం ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీని, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆనాడు ప్రభుత్వం భావించడం, దాంట్లో భాగంగానే 1974 అక్టోబర్ 2వ తారీఖు నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక చట్టం ద్వారా ప్రధానంగా 371 అనేటువంటిది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, ఈనాడు తెలంగాణకు కూడా ఆ ప్రత్యేకమైన రాజ్యాంగపరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు రాజ్యాంగంలోనే ఉంది. 371 ప్రకారం అనండి, ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని గౌరవిస్తూ ఉద్యమ ఆకాంక్షలను గౌరవించి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం, వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచడం కోసం జాతీయ స్థాయిలో ఉండేటువంటి అన్ని నైపుణ్యాలను ఇక్కడ అందించవలసిన అవసరం ఉంది. ఒక ప్రమాణాలతో కూడినటువంటి, ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను ఇక్కడ నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతంలో రాబోయేటువంటి యువతకు ఇదొక విద్యా నిలయంగా నిలుస్తుందని చెప్పేసి 1974 అక్టోబర్ 2వ తారీఖు నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ విశ్వవిద్యాలయం నాంపల్లిలో ఉన్నటువంటి సరోజిని నాయుడు గారి నివాస స్థలమైనటువంటి గోల్డెన్ త్రిశూల్‌లో ఉన్నప్పటికీ, ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వము 2300 పైచిలుకు ఎకరాల భూమిని కంచె గచ్చిబౌలి అన్నారప్పుడు. ఇప్పుడు గచ్చిబౌలి అంటే అది బంగారం. అది భూమి కాదు. అది వాళ్ళ బంగారం. గచ్చిబౌలిలో డాలర్సు పరిగెడుతున్నాయి. గచ్చిబౌలిలో యూరోలు పరిగెడుతున్నాయి. గచ్చిబౌలి అంటేనే, మాధవపూర్ అంటేనే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అది ఎలా అంటే ఒక మేలిమి బంగారంలాగా భావిస్తున్నారు. అందుకే బహుశా ఏ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినా కూడా వాళ్ళ కన్నంతా కూడా నగర శివారులలో, హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీదనే పడుతది. ఆ రకంగా 74లో ప్రారంభమైనటువంటి ఈ విశ్వవిద్యాలయం క్రమంగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించుకుంటూ వస్తుంది. ఉదాహరణకు 2024 యొక్క దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటి NIRF అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి ర్యాంకులలో దేశంలో అత్యున్నతమైనటువంటి ర్యాంకులు సాధించింది. ఉదాహరణకు రీసెర్చ్‌లో, పరిశోధన రంగంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిశోధన సంస్థలలో 28వ ర్యాంకులు సాధించింది. ఆ రకంగా
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓవరాల్ డెవలప్మెంట్లో కూడా 25వ ర్యాంకును సాధించింది. స్పెసిఫిక్గా దేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలతో పోల్చి చూసినప్పుడు 17వ ర్యాంకును సాధించింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతానికి దాదాపు 5,000 మంది క్యాంపస్లో, అంటే ఇన్ హౌస్ క్యాంపస్లో 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ దాదాపు 400 నుంచి 500 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బహుశా ఈ దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి గనుక మనం పరిమితం ఆలోచిస్తే, దక్షిణ భారతదేశంలో అట్లాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా వ్యవస్థలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒకటి. అక్కడ బహుశా నాకు తెలిసి అక్కడ ఈ కోర్సు లేదనేటువంటి మాట లేదు. అది మానవీయ శాస్త్రాలు కావచ్చు, భాషా శాస్త్రాలు కావచ్చు, అట్లాగే సైన్స్ పరమైనటువంటి కోర్సులు కావచ్చు, సామాజిక శాస్త్రాలు కావచ్చు, యు నేమ్ ఇట్, ఎనీ సబ్జెక్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది. ప్రపంచంతో పోటీ పడుతుంది సైన్స్, ముఖ్యంగా ఈ ఫిజికల్ సైన్స్ కావచ్చు, కెమికల్ సైన్సెస్, తర్వాత బయాలజికల్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, తర్వాత నానో టెక్నాలజీ, తర్వాత కంప్యూటర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ఎదుగస్తున్నటువంటి జ్ఞానంతో పోటీ పడుతూ ఒక గొప్ప పురోగతి వైపు నడుస్తున్నటువంటి విశ్వవిద్యాలయం అది. అట్లాంటి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి పేరుతో, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబ్బులు అవసరం ఉన్నది కాబట్టి, డబ్బులు రావాలంటే, డబ్బులు కావాలంటే, డబ్బులు ప్రభుత్వానికి సమకూరాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను వేలం వేసి ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు లేదా ప్రైవేటు సంస్థలకు వాటిని ఒక రకంగా లీజుకి ఇవ్వడం కావచ్చు, లేదా శాశ్వతంగానే అమ్మడం ద్వారా వచ్చేటువంటి కోట్లాది రూపాయల ధనంతోని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాల యొక్క వాదన. ఈ వాదన కొత్తగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుందే కాదు. నాకు తెలిసి బహుశా ఈ దేశంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 20-25 సంవత్సరాల కాలం నుంచి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ బంజరు భూములు ఉన్నాయి, ఎక్కడ వ్యక్తిగత ఆస్తి కాకుండా పడవబడినటువంటి భూములు ఉన్నాయి, ఆ భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అడవులు కావచ్చు, ఏవైనా కూడా ప్రభుత్వానికి సంబంధించిన అయితే వాటిని వెంటనే ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం చేసేటువంటి ప్రణాళిక రచిస్తున్నాయి. అందులో భాగంగానే బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ 400 ఎకరాల భూమిని ఇమ్మీడియట్గా దాన్ని, అక్కడ ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉందని చెప్పేసి, అక్కడ ఐటీ కంపెనీ జోన్స్ ఉందని చెప్పేసి, అక్కడ అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప ఐటీ కంపెనీస్ ఉన్నాయి. వాటికి తోడుగా మరిన్ని ఐటీ కంపెనీస్, మరింత ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్తో ఆలోచిస్తున్నటువంటి, అంకురార్పణతో వస్తున్నటువంటి సంస్థలకి ఆ భూమిని కట్టబెడితే తప్పేందని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తుంది. వాస్తవానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అట్లాగే మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీధర్బాబు గారు మన సభలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చాలా తన యొక్క పరిధిని, తర్వాత తన యొక్క హుందాతనాన్ని కూడా కోల్పోయి ఒక రకంగా దాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించడం కోసం పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులను, లేదా విద్యార్థులతో కలిసి నడుస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయ వర్గాన్ని కూడా లెక్క చేయకుండా, వాళ్ళ మీద ఏ మాత్రం కూడా గౌరవము, మర్యాద లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైపు, అక్కడ అదొక జీవారణ్యం ఏమి లేదు, అక్కడ జంతువులు ఏమి లేవు, అరుదైనటువంటి పక్షులు, జంతువులు ఏమి లేవు, అక్కడ పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం అంతకంటే లేదు, అది అడవి ప్రాంతం కానే కాదు. అక్కడ ఏ రకమైనటువంటి ఇవాళ పర్యావరణవేత్తల రూపంలో పర్యావరణాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి వాదనని కొట్టిపారేస్తూ, అక్కడ జింకలు లేవు, పులులు లేవు, ఏనుగులు లేవు, ఎట్లాంటి ఏ రకమైనటువంటి అరుదైనటువంటి పక్షులు కానీ జంతువులు ఏమి లేవు, అక్కడ ఎవరున్నారంటే గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి భాషను మాట్లాడడం అనేది ఎవరు కూడా హర్షించరు. అక్కడ విద్యార్థులు గుంట నక్కలా, లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి
కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 20, 30 సంవత్సరాలుగా యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వాళ్ళు గుంట నక్కలా? ఎవరు గుంట నక్కలు? అంటే కేవలము రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల యొక్క లోపాలను లేదా గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి భూములను మింగేసిందనో, లేదా తెలంగాణ ఏర్పడే ముందుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అటు టీడీపీ గాని, లేదా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ఏ పార్టీ అయితేనేమి మొన్న సభలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఎప్పుడో ఒక 23, 25 సంవత్సరాల క్రితము 2000 పూర్తి వివరాలు వాళ్ళే మాట్లాడలేదు వారు. ఆ భూమి యాక్చువల్‌గా ప్రైవేట్ భూమని వాదన చేస్తున్నారు. నిజమే. 1974లో అక్టోబర్ 2వ తారీఖు నాడు ఆ యూనివర్సిటీని ప్రారంభించినప్పుడు క్రీస్తు శేషులు ఇందిరాగాంధీ గారు, తర్వాత అట్లాగే ఆ యూనివర్సిటీని స్థాపించినప్పుడు ఈవెన్ సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు కూడా అన్నదేంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని గచ్చిబౌలిలో స్థాపిస్తున్నాం. అది మొత్తం రాబోయేటువంటి ఒక 50, 100 సంవత్సరాల కాలంలో ఈ హైదరాబాద్ ప్రాంతము దక్షిణ భారతదేశంలో ఒక అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పట్టణీకరణ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పట్టణీకరణ జరిగినప్పుడు సహజంగానే ఈ ప్రాంతంలో కాలుష్యం కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రానికి లేదా హైదరాబాద్ ప్రాంతానికి గచ్చిబౌలి ప్రాంతం అనేటువంటిది గ్రీన్ లంగ్స్ అని అన్నారు. అంటే హైదరాబాదు మొత్తం ప్రాంతానికి ఒక వ్యక్తికి, మనుషులకు ఎట్లయితే ఊపిరితిత్తులు అత్యంత అవసరమో, అట్లాగే ఈ ప్రాంతానికి గ్రీన్ లంగ్స్‌లా వ్యవహరిస్తాయని చెప్పిన మాట మనం కాదనగలమా? అయితే ఆనాడు ప్రభుత్వం భూమిని 2300 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అది ఇచ్చినటువంటి మాట వాస్తవం. కాకపోతే దురదృష్టం ఏంటనంటే ఆనాడు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్‌గా ఆ యూనివర్సిటీకి నియమించబడ్డటువంటి ప్రొఫెసర్ గురుబక్ష్ సింగ్ నుంచి మొదలుకుంటే, ఈనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వరకు కూడా ఎవరు కూడా సమాజాన్ని నమ్మినారు, ప్రభుత్వాలను విశ్వసించినారు. ఈ భూములను ఎవరు దారాదత్తం చేయడానికి ముందుకొస్తారు? ఈ యూనివర్సిటీ భూమి మీద ఎవరికి కన్నుబడుతుంది? ఇది ప్రభుత్వ సంస్థ కదా! అటు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఒక ప్రత్యేక చట్టం ద్వారా నియమించబడ్డటువంటి యూనివర్సిటీ, ఇటు రాష్ట్రంలోనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఒక గొప్పగా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంగా చూస్తుంది కదా! మా భూమి మీద ఎవరి కన్ను పడుతుంది? ఏ భూస్వామి కన్ను పడుతుంది? లేదంటే ఏ కార్పొరేట్ వ్యవస్థ యొక్క కన్నెందుకు పడుతుంది? ప్రభుత్వాలు ఇటువైపు ఎందుకు చూస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతోని వాళ్ళు బహుశా టెక్నికల్‌గా, సాంకేతికంగా ఆ 2300 ఎకరాల భూమిని వాళ్ళు యూనివర్సిటీ పేరు మీద సాంకేతికంగా పట్టా చేయించుకున్నది మాత్రం వాస్తవం. పట్టా చేయించుకున్నంత మాత్రాన గతంలో స్వయంగా ఇందిరాగాంధీ గారే 2300 ఎకరాల భూమిని యూనివర్సిటీ కేటాయించినటువంటిది తప్పెట్లయితది? సరే, ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు గతంలో ఉన్నటువంటి పార్టీలు అన్నాడు. ఏ పార్టీ అనేది స్పష్టంగా చెప్పలేదు. కొంచెం వివరంగా లోపలికెళ్ళి చూస్తే 2003, 2004 ప్రాంతంలో ఈ 400 ఎకరాల భూమితో పాటు ఇంకొక 450 ఎకరాలు, మొత్తంగా 850 ఎకరాల భూమిని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, అంటే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచినటువంటి టీడీపీ ప్రభుత్వము స్పోర్ట్స్‌ను డెవలప్‌మెంట్ చేయడం కోసము, గచ్చిబౌలిలో నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంస్‌ను నిర్మించడం కోసము ఒక సంస్థకు దాన్ని దారాదత్తం చేయడం జరిగింది. ఆ సంస్థ పేరేందంటే ఐఎంజీ భారత్ అని. ఈ ఐఎంజీ భారత్ అనేటువంటిది ఆ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడానికంటే కొన్ని రోజుల ముందే అది ఆ అనుభవంలోకి వచ్చేసి, వాస్తవానికి వాళ్ళంతా ఎవరు అనంటే ఆనాడు అధికారం ఉన్న టీడీపీకి ఒక రకంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తులు. వాళ్ళ ఆ భూమిని తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాలంలో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ భూమిని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకే దానదత్తం చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు అయినా కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా కానీ, మొన్నటిదాకా అధికారాన్ని కొనసాగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, వ్యక్తులు వేరైనా, పార్టీలు వేరైనా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద వాళ్లకు
కన్ను పుట్టింది. ఆ భూములను ఏదో ఒక రూపంలో, ఆ భూములను ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా అమ్మడం గాని, పరోక్షంగా పెద్ద పెద్ద సంస్థలకు లీజుకివ్వడం ద్వారా వచ్చేటువంటి డబ్బుతో సంక్షేమ పథకాలను కొన్ని చేపట్టి, మిగతా డబ్బును వాళ్ళ వాళ్ళ పార్టీ నిర్మాణాల కోసం, వాళ్ళ రాజకీయ అధికారాన్ని సుస్థిరంగా కొనసాగించడం కోసం వాడుకున్నాం అనేటువంటి ఒక కుయుక్తులు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఇలా సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఏమంటున్నారు? గుంట నక్కలంటున్నారు. ఇంకొక మాట గౌరవ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు చాలా విచిత్రం ఏందంటే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన పదవిలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ బట్టి విక్రమార్క గారు గూడా ఆ యూనివర్సిటీ ఆల్మిని స్టూడెంట్స్. వాళ్ళు అక్కడ చదువుకొని, అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకొని, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సరే ఒక చాకచక్యంగా వ్యవహరించగలిగేటువంటి ఒక తెలివి, తర్వాత అన్నిటిని మేనేజ్ చేయగలిగేటువంటి ఒక చాణక్య నీతి రేవంత్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ, వాస్తవానికి ఒక హై ప్రొఫైల్ లెవెల్‌లో దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించడం కావచ్చు, లేదా దౌత్యపరమైనటువంటిది డబ్బులు తీసుకురావడంలో కావచ్చు, ఐటీ కంపెనీలతో మాట్లాడడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారే. అంటే శ్రీధర్ బాబు గారు ఇవాళ ఒక మంచి వాగ్దాటితోని, ఒక మంచి సృజనశీలతతోని ఆలోచించగలుగుతున్నాడంటే, ఆయన విద్యను అభ్యసించింది ఎక్కడ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉండి, రాజకీయాలకు అతీతంగా ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా ఒక 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 డిగ్నిఫైడ్ పాలిటిక్స్‌లో వీళ్ళిద్దరున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చినారు? హైదరాబాద్ సెంట్రల్ నుంచి వచ్చినారు. కానీ గౌరవ శ్రీధర్ బాబు మంత్రి గారు ఏమంటున్నారంటే, ఒక ఇంచు భూమిని కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని మీద తీసుకోవట్లేదు. ఆయన చాలా టెక్నికల్‌గా హౌస్‌ను తప్పుదోవ పట్టించాడు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆ 400 ఎకరాల భూమి సాంకేతికంగా చూసినప్పుడు, రాజ్య పరిభాషలో చూసినప్పుడు తప్పకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాకపోవచ్చు. కానీ నైతికంగా ఆలోచించినప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఆ భూమి మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భాగంగానే దాన్ని ప్రజలు చూస్తున్నారు. నేను కూడా 2001, 2003లో ఆ విశ్వవిద్యాలయంలో చదువుకొని వచ్చినవాడిని. ఇవాళ ఈ రకంగా 4 మాటలు మాట్లాడగలిగేటువంటి ఒక అవగాహన, ఒక శక్తి, ఈ మాత్రము ఒక అవగాహనతో మాట్లాడుతున్నానంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినటువంటి విద్యా భిక్షనే. నాలాంటి పేద విద్యార్థులకు అది ఎంతో మందిని తయారు చేసింది. ఈ పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మొదటి తరానికి సంబంధించిన వాళ్ళమి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజానికి సంబంధించిన వాళ్ళు, మైనారిటీ సమాజానికి సంబంధించిన వాళ్ళు, మహిళలు ప్రధానంగా. అంటే ఈ దేశంలో అణగారిన సామాజిక వర్గాలుగా చెప్పబడుతున్నటువంటి ఈ జీవ రాశుల నుంచి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఎదిగి ఇవాళ రకరకాల దేశంలో, విదేశాలలో రకరకాల స్థాయిలో విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు, సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. ఉన్నతమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలలో అటు ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నారు. బ్యూరోక్రసీలో ఉన్నారు. అన్ని రంగాలలో విస్తరించగలుగుతున్నారు. విస్తరించడమే కాకుండా ఈ దేశం యొక్క నైతిక విలువలను కాపాడడంలో కావచ్చు, దేశం యొక్క పురోగతిని కొనసాగించడంలో కావచ్చు, దేశం ఆర్థికంగా ఈ మాత్రం నిలబడడానికి ఇట్లాంటి విశ్వవిద్యాలయాల యొక్క ప్రోద్బలం లేదా అనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాంటి ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని 400 ఎకరాల భూమిని తక్షణమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అడ్డొచ్చినా కూడా ఆ భూమిని తీసుకోవడం తథ్యం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఒకవైపేమో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పరిపాలించినటువంటి పాలకులు నేను ఈ పార్టీ, ఆ పార్టీ అని బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఈ నాయకుడు, ఆ నాయకుడు అని చెప్పదలుచుకోలేదు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అడుగంటకపోతుంది. నైపుణ్యం లేని యువత బయటకొస్తుంది. కనీసము 5వ తరగతి పిల్లవాడు 3వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నాడని, 3వ తరగతి పుస్తకాలు రెండో తరగతి పుస్ ఆహ్, ప రెండో తరగతి మూడో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రెండో తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నాడు అంటున్నారు. మన సభలో దాదాపు ఒక 50 నిమిషాలు వారు మాట్లాడినారు. ఆ మొత్తం మాట్లాడిన సారాంశం ఏందనంటే, తెలంగాణలో విద్యా ప్రమాణాలు అడుగంటకపోతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళ నుంచి మొదలుకుంటే, ఇంటర్మీడియేట్ కాలేజ్ నుంచి మొదలుకుంటే, డిగ్రీ కాలేజీలు మొదలుకుంటే, విశ్వవిద్యాలయాలు కూడా పతనావస్థలో ఉన్నాయని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే అంగీకరించారు. వాటిని ఎట్లా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా సవినయంగా సమాజానికి, బుద్ధిజీవులకు, పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒకవైపు ఒకే మనిషి 2 నాలుకలు. ఒకవైపేమో విద్యా ప్రమాణాలు పెంచాలి,
ఎదిగొస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించాలి. అన్ని రంగాలలో, అన్ని సబ్జెక్టులలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించాలని చెప్పేసి సమాజాన్ని అందులో భాగస్వామ్యం కమ్మని కోరుకుంటున్నాడు. ఉపాధ్యాయులను అడుగుతున్నాడు, విద్యార్థులను అడుగుతున్నాడు. కానీ ఒకవైపు ఎంతో కొంత అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ మొత్తం ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థ నుంచి పూర్తిగా విడ్రా అవుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికీ అంటే కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ప్రత్యక్షంగా డబ్బులు ఇస్తున్నప్పటికీ ఎంతో కొంత ఆ యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అంటే సైంటిస్టులుగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేస్తూ ప్రాజెక్టుల కిందే దాదాపు ఒక 140 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ. అంటే 140 కోట్ల రూపాయల ప్రాజెక్టు వివిధ శాఖలలో నడుస్తున్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గం కానీ ఎంత పట్టుదలతోని, ఎంత కృషితోని, ఎంత క్రమశిక్షణతోని వాళ్ళ రంగాలలో, వాళ్ళ సబ్జెక్టులో ఎంత గొప్ప పరిశోధన చేస్తున్నారు. ప్రపంచంలోనే ఏ యూనివర్సిటీకి కూడా తీసిపోలేనటువంటి సైటేషన్స్ ఉన్నాయి. అంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి పరిశోధన పత్రాలు, అక్కడి నుంచి వస్తున్నటువంటి పరిశోధన ఫలితంగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఇవాళ సమాజం ఎదుర్కొన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధుల మీద క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల జబ్బులు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు, ఒకటి కాదండి మనిషికి సంబంధించినటువంటి ప్రతి రంగంలో ప్రతిష్టాత్మకమైన పరిశోధనలు జరుపుతున్నటువంటి అతి కొద్ది ఇన్స్టిట్యూషన్లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది. అట్లాంటి యూనివర్సిటీని ఇవాళ మళ్ళీ ఒక రణరంగంగా మార్చేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇది ముమ్మాటికి ఖండించదగ్గటువంటి విషయం. ఆ వ్యవస్థను అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చినాడు. ఆ తర్వాత కేసీఆర్ కూడా దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినాడు. నేనే స్వయంగా అంటే ముఖ్యమంత్రి గారు మొన్న సభలో మాట్లాడుతూ అతనే స్వయంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ భూములను ఆ యొక్క ఇండివిజువల్స్ కంపెనీస్ నుంచి ప్రభుత్వ పరం చేసింది నేనే అని అంటాడు. నిజంగా ఆ పని చేసినందుకు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి వాడు విద్య పట్ల గౌరవం, ప్రేమ, మమకారం ఉన్నటువంటి నాలాంటి కోట్లాది మంది నీకు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు. అయితే నువ్వు సాధించినటువంటి విజయాన్ని, ఆ సాధించిన విజయాన్ని ఇప్పటికైనా అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? నిన్న ఒక పద్ధతి పాడు ఏం లేకుండా అంటే అమ్మాయిలను చూడకుండా, లేకపోతే ఎక్కడెక్కడో దేశంలో నలుమూలల నుంచి వస్తారు వాళ్ళ పిల్లలు. ఒక హైదరాబాద్ ప్రాంతానికో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కావచ్చు. ఈ దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రం నుంచి అక్కడ విద్యార్థుల యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత స్థాయిలో ప్రపంచ దేశాల నుంచి కూడా అక్కడ ఫారెన్ స్టూడెంట్స్ కూడా వస్తారు. అటు ప్రపంచం వైపు చూసినా, ఇటు దేశవ్యాప్తంగా చూసినా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. దేశం యొక్క విభిన్నమైనటువంటి డైవర్సిటీని, సోషల్ డైవర్సిటీని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అట్లాంటి ఒక యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఆ పిల్లలని విచక్షణ రహితంగా నిన్న పండుగ ఉగాది, ఒకవైపు ఆయన ఉగాది పంచాంగం చెప్పించుకుంటాడు, ఉగాది పండుగ సందర్భంగా పచ్చళ్ళు తాగుతాడు, నల్గొండగా పోయి సూర్యాపేట పోయి నల్గొండలో పోయి మీటింగ్ పెడతాడు. ఇక్కడ మాత్రం పోలీస్ అధికారులను, ఇతర రెవెన్యూ అధికారులు మాత్రము దాదాపు బస్సులు, వ్యాన్లు పెట్టి అక్కడ ప్రొక్లైనర్స్ పెట్టి విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి మానసిక, శారీరక హింసను ప్రయోగించడము, ఇది ఏమాత్రం కూడా ఎవరు కూడా సహించేటువంటి పరిస్థితి లేదు. 400 ఎకరాలను అది ప్రభుత్వ భూమి అని నువ్వు నిర్ధారించి కోర్టు ద్వారా ఒక రకమైనటువంటి తీర్పు తీసుకొచ్చినావు కదా ముఖ్యమంత్రి గారు. ఆ 400 ఎకరాలతో పాటు మిగతా 450 ఎకరాలు ఏవైతే ఉన్నదో మొత్తం 2300 ఎకరాల భూమిని ఇప్పుడైనా భూభారతిలో భాగంగా ఒక స్వచ్ఛందంగా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక విద్య పట్ల ఏ మాత్రం గౌరవం, మర్యాద, ప్రేమ, అనురాగం ఉంటే తప్పకుండా ఆ మొత్తం భూమిని కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద దానికి మ్యుటేషన్ చేసి దానికి పట్టా ఇచ్చి భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏ పాలకుడు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ భూదందా చేసేటప్పుడు భూ బకాసురుడు కూడా, ఏ రియల్ ఎస్టేట్ వ్యవస్థ కానీ ఎవరు కూడా దాని వైపు కన్నెత్తి చూడకుండా చేయవలసినటువంటి పక్కన పెట్టి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులను, అక్కడ
పనిచేస్తూ విద్యార్థులకు సంఘీభావంగా నడుస్తున్నటువంటి ఉపాధ్యాయులను గుంట నక్కలు అని చెప్పేసి సంబోధించడంలో ఏమాత్రం సహేతుకత లేదు. అది ఏ సమాజం గాని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బుద్ధిజీవులు కూడా దాన్ని హర్షించరని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఇమ్మీడియేట్‌గా రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా భూములు అమ్మడం ద్వారానే, దురదృష్టం ఏందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా ఏ పాలకుడు అధికారంలోకొచ్చినా లిక్కర్‌ను అమ్మకుండా, ప్రభుత్వ భూములను అమ్మకుండా, ప్రభుత్వ ఆస్తులను వేలం వేయకుండా, ఒక్కరోజు కూడా, ఒక్క పని కూడా చేయలేనటువంటి దుస్థితిలోకి ఎందుకు పోయినామా అని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం పక్కన పెట్టేసి, గత పాలకులు కోట్లు తిన్నారు, వేల కోట్లు తిన్నారు, మేము లక్ష కోట్లు సంపాదించుకుంటాం అనేటువంటి ఈ ధోరణిలో పోతే మరి రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రజలను ఎటువైపు తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవైనా, పార్టీ ఏదైనా, ఏది అధికారంలోకి ఉన్నా కూడా ఒకటి మాత్రం స్పష్టము. బయటికి మాట్లాడేటువంటి మాటలు ఒకటి, చేస్తున్నటువంటి పనులు ఒకటి. ఇవాళ విశ్వవిద్యాలయాన్ని, అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఎందుకు పరిరక్షించుకోవాలని అంటున్నానంటే, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ యువతకు, తెలంగాణ రాబోయేటువంటి విద్యార్థులకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అవినాభావ సంబంధం ఉంది. అది అది 1969లో రక్త తర్పణం చేస్తే 300 పైచిలుకు విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ మరణాల సాక్షిగా ఏర్పడేటువంటి విశ్వవిద్యాలయం అది. కాబట్టి అదేదో మనకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం కాదనేటువంటి ఒక అపోహలు ఈ సభ్య సమాజం, యువత ఉండవలసిన అవసరం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే అది మనది, మన తెలంగాణది, మన తెలంగాణ యువతది, మన తెలంగాణ విద్యార్థి లోకాన్ని. వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాన్ని మనము పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సభ్య సమాజం పూర్తి స్థాయిలో స్పందించాలి. ప్రతిపక్షాలు స్వపక్షం అనేటువంటి మాట పక్కన పెట్టి, బహుశా మొన్న సభలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆ మాట అని ఉంటాడు. కానీ వాళ్ళైనా లేకపోతే మీరైనా కూడా మొత్తంగా యూనివర్సిటీని ఇప్పుడున్న స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన పెద్దగా చేసినట్టు ఏం లేదు. రాజకీయ విమర్శల కోసం మాత్రం మాట్లాడడం కాకుండా, ఆ 2300 ఎకరాల భూమి నిజంగానే సాంకేతికంగా యూనివర్సిటీ పేరు మీద పట్టా చేయకపోతే, దానికి ఆ అవకాశం ఇప్పటిదాకా అధికారులు తీసుకోకపోతే, వైస్ ఛాన్సలర్ని పిలవండి, రిజిస్టర్ గారిని పిలవండి, అక్కడ ఉన్నటువంటి ఈసీ మెంబర్లతో మాట్లాడండి. అక్కడ ఒక ఎలక్టెడ్ స్టూడెంట్ యూనియన్ ఉంది, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా సామరస్యపూర్వకంగా మాట్లాడి ఆ 400 ఎకరాలతో పాటు మిగతా ఇంకెక్కడైనా ఇట్లాంటి ఒక లీగల్ చిక్కులలో ఉండి, అది యూనివర్సిటీ భూమి అయినప్పటికీ వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, కార్పొరేట్ వ్యవస్థలు కానీ ఇంకెక్కడైనా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కులలో కావచ్చు, అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అది. అక్కడ ఎవరైనా ఆక్రమించి ఉంటే వాటిని యూనివర్సిటీ స్థాయిలోకి, యూనివర్సిటీకి వర్తింపజేసేటువంటి ఒక గురుతర బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నేను సవినయంగా, వినమ్రంగా కోరుతున్నాను. కేవలం సాంకేతిక కారణాలను సాకుగా చూంచి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు సాంకేతిక కారణాలను చూంచి అది యూనివర్సిటీ భూమి కాదు కాబట్టి మేము వేలం వేస్తామనేటువంటి ఒక ఒక పట్టుదలతోని, అదేదో యుద్ధంలో ఓడిపోతే ఎట్లా అనేటువంటి ఒక గట్టి సిగ్నల్ ఇవ్వాలి. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ ప్రజలకు పూర్తిగా ఇట్లా మనం అవకాశం ఇచ్చుకుంటూ పోతే ఎట్లా, మనం కూడా గట్టి పరిపాలన చేస్తున్నట్టు ఉండాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉండాలనేటువంటి ఒక మూర్ఖపు పట్టుదలకు పోకుండా విశ్వవిద్యాలయాన్ని మరింత పురోగతి వైపు నడిపించడానికి కావాల్సినటువంటి పరిశోధనలు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను 2001, 2003లో ఆ విశ్వవిద్యాలయం చదువుకున్నప్పుడు అది చాలా చిన్న క్యాంపస్. కేవలము కొన్ని హాస్టల్స్ ఉండేది. తర్వాత సైన్స్ బ్లాకు, సోషల్ బ్లాకు, తర్వాత హ్యుమానిటీస్ బ్లాక్ ఉండేది. ఇవాళ మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే దాదాపు నలుదిక్కుల, ఇటు తూర్పు భాగాన, అటు ఉత్తర భాగాన, దక్షిణ భాగాన, తర్వాత పశ్చిమ భాగాన కూడా గోపనపల్లి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈస్ట్ క్యాంపస్ అని చెప్పేసి డెవలప్ అయింది. అట్లాగే మొత్తం తూర్పు వైపు అంతా కూడా, అంటే మెయిన్ రోడ్డుకు అందుబాటులో ఇటు గచ్చిబౌలి, స్విమ్మింగ్ పూల్, తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాకా కూడా సైన్స్ బ్లాక్లు, అవి పెద్ద పెద్ద ఒక పరిశోధనకు సంబంధించినటువంటి ల్యాబ్లు ఎస్టాబ్లిష్, కొన్ని లక్షల కోట్ల రూపాయల
ధనాన్ని వెచ్చించి అత్యాధునికమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్‌ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఉదాహరణకు ఎకనామిక్స్ అనేటువంటిది ఒక చిన్న సబ్జెక్ట్. ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చింది. అట్లాగే ప్రతి సబ్జెక్ట్ కెమిస్ట్రీకి ఒక స్కూలు, ఫిజిక్స్ ఒక స్కూలు, బయోటెక్నాలజీ ఒక స్కూలు, జువాలజీ, బాటనీ కలిపి ఒక స్కూలు, నానో టెక్నాలజీ ఒక స్కూలు. అక్కడ లేని సబ్జెక్ట్ ఏంది? సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, భాషా శాస్త్రాలు. కేవలము అభివృద్ధి చెందిన భాషలే కాదు. అక్కడున్నటువంటి గొప్ప ఉపాధ్యాయులు, అక్కడున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిరంతరము పరిశోధన వైపే పనిచేస్తారు. ఇండిజియస్ లాంగ్వేజెస్ అంటారు. తరిగిపోతున్న, కనుమరుగైపోతున్న జీవరాశులు, భాషల మీద కూడా ₹1,00,00,000 ప్రాజెక్ట్స్‌తో పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో ఈవెన్ తెలంగాణ ప్రాంతానికి కూడా ఆ యూనివర్సిటీ నుంచి అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతికపరమైనటువంటి సహకారం మన ప్రభుత్వం తీసుకోవచ్చు. ఆ యూనివర్సిటీలు నిర్వహించేటువంటి పరిశోధనలు గుణాత్మకంగా చాలా గొప్పగా పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి పనులైనా మనం తీసుకోవచ్చు. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ 5,000 మంది విద్యార్థులున్నారు. రాబోయే కాలంలో అవసరాల రీత్యా రేపు అది 10,000 వరకు పోవచ్చు. అట్లాంటప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు ఇంకా విస్తరించవలసిన అవసరం ఉంది. ఇవాళ అంకురార్పణ, మనం ఇంక్యుబేషన్స్ అంటాం. అంకురార్పణ సెంటర్స్ వస్తున్నాయి. ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఒక ప్రయోగశాలగా తీసుకొని ఆ యూనివర్సిటీతో ఒక ఉస్మా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇతర యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా కొత్తగా వచ్చిన యూనివర్సిటీస్‌ని ఆ యూనివర్సిటీతోని కొలాబరేట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, రెండిటి మధ్య ఒక సమన్వయాన్ని సమకూర్చి, అక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనల యొక్క ఫలితాలు ఇక్కడ ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీలకు అందించే విధంగా, ఒక సహాయ సహకారాలు అందించే విధంగా ఇట్లాంటి ఒక మంచి ఆలోచన చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గాని, అడ్మినిస్ట్రేషన్ గాని, విద్యార్థులు గాని సహకరించడానికి ఆస్కారం ఉంటది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక రకంగా విద్యా ప్రమాణాలకు ఒక తలమానికగా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అంటే కేవలం భూమి మాత్రమే కాదు. భూమి ఆత్మగౌరవానికి సంబంధించింది. భూమి అంటే కేవలము అదేదో మనకు సంబంధించి ఎందుకు అక్కడ చదువుకున్న పిల్లవాళ్ళందరూ ఎవరు? గ్రామీణ ప్రాంతాల వాళ్ళుంటారు. మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన పిల్లలుంటారు. బాగా డబ్బులున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే అక్కడున్న బ్యూటీ ఏంటంటే, ఈ 3 తరగతులకు సంబంధించిన విద్యార్థులైనప్పటికీ, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు చాలా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళుంటారు. మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళుంటారు. బీద బుక్కిక్కుల ప్రాంతాల నుంచి, కులాల నుంచి ఏ రకంగా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. కాలక్రమేణా మెల్లమెల్లగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో భాగంగా అందరూ కలిసిపోయి విశ్వవిద్యాలయం యొక్క విద్యా ప్రమాణాలను పుణికిపుచ్చుకొని వాళ్ళకి వాళ్ళు అభివృద్ధి చెందుతూ విశ్వవిద్యాలయం యొక్క పురోగతిలో భాగస్వాములైతారు. అట్లాంటి ఒక ప్రశాంతమైన విశ్వవిద్యాలయంలో ఇవాళ భూములు గుంజుకునేటువంటి ఒక యంత్రాంగాన్ని నెరవేర్చి, ఒక యంత్రాంగాన్ని పెట్టుకొని వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, రాత్రికే వాళ్ళని రూములలోకెళ్ళిపోయి వాళ్ళని కొట్టడం, తర్వాత తీసుకుపోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పెట్టడం, గచ్చిబౌలిలో పెట్టడం, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్‌లో పెట్టడం, ఇది సరైనటువంటి చర్య కాదు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు బహుశా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి శాస్త్రవేత్తలున్నారు. కొంతమందైతే కొన్ని శాస్త్రాల్లో పనిచేసిన వారు నోబెల్ బహుమతి వరకు కూడా ఎళ్లి వచ్చినారు. అంటే అంత ఇంటెలెక్చువల్ ఇంటిగ్రిటీతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులున్నారు. అంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రణాళిక ఇమ్మీడియేట్ బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పరిరక్షించుకోవడంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఖచ్చితంగా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండి దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి కేవలం విద్యార్థులు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా వాళ్ళక్కడ ఉద్యమాలు నిర్మిస్తున్నారు. ఆ ఉద్యమాలకు ఖచ్చితంగా సంఘీభావం తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి వినమ్రంగా కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా మీరు భేషజాలకు పోకుండా ఇప్పటికైనా దాన్ని విరమించుకొని, ఆ మొత్తం భూముల యొక్క వ్యవహారాన్ని నిజంగానే టెక్నికల్‌గా ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించినట్టు లేకపోతే దయచేసి ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంలో భాగంగా వాటిని విశ్వవిద్యాలయాలకు చట్టబద్ధంగా సమకూర్చేటువంటి ప్రణాళిక రచించి, ఆ విశ్వవిద్యాలయ పురోగతిలో మీరు భాగస్వామ్యం కావాలి తప్ప, విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేస్తాం, ఎక్కడికైనా ఎంత దూరమైనా ప్రయాణిస్తామని చెప్పేసి పోకుండా, అది కేవలం టీఆర్ఎస్ మీదటువంటి కోపంతోనో, గతంలో ఉన్న పాలకులు చేసినటువంటి తప్పిదాలను
మనం వాడుకుందాం అనేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనతో కాకుండా పార్టీలకు అతీతంగా మీరైనా కనీసం ప్రజాపాలన అంటున్నారు, ప్రజల పాలన అంటున్నారు, బీద వర్గాల పాలన అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎదిగొస్తున్నటువంటి సామాజికంగా చైతన్యం పొందినటువంటి వర్గాలకు సంబంధించిన పాలన అంటున్నారు. ప్రపంచంలోను, దేశంలోను ఒక తలమానికమైనటువంటి గొప్ప ప్రజాస్వామిక విలువలతో కూడిన పరిపాలన అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఇన్ని మంచి మాటలు చెప్తూ, ఇంత గొప్ప ఒక కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి మీరు మళ్ళీ హింస వైపు, హింసను ఆసరాగా చేసుకొని ఒక ఫలితాన్ని రాబట్టాలనేటువంటి ఈ యొక్క ఆలోచన నుంచి మీరు విరమింపజేసుకోవాలని జెప్పేసి ఇవాళ వారికి ప్రత్యేకంగా కోరుతూ, ఈ యొక్క ఆలోచనలో భాగంగా ఒకవేళ ప్రభుత్వాలు మొండిగా ఎళ్లితే తప్పకుండా విద్యార్థులకు అండగా తెలంగాణ సమాజం అంతా, భారతదేశంలో ఉన్న విద్యా ప్రేమికులంతా నిలబడాలని చెప్పేసి వినమ్రంగా కోరుతూ సెలవు. థాంక్ యూ.